నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 36. సో, ఈ వీడియో అర్థం కావాలంటే మీరు ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడాలి. సో, ఈ వీడియోలో నేనొక వర్బ్ తీసుకొని దానిది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పర్ఫెక్ట్ టెన్స్‌లో ఎందుకు సైన్ వాడతాము, ఎందుకు హాబెన్ వాడతాము చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. సో, మీరు బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో గానీ, ఎవరైనా ప్రైవేట్ ట్యూటర్ దగ్గర జర్మన్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్‌తోని స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్రెటిరేటం చెప్తారు. అంటే పాస్ట్ టెన్స్. అది చెప్పి కొన్ని లెసన్స్ అయిపోయాక పర్ఫెక్ట్ టెన్స్ చెప్తారు. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పటి నుంచే మీకు ఒక వర్బ్ నేర్పించినప్పుడే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ 3 కలిపి నేర్పిస్తాను. అలా చేయడం వల్ల మీకు ఇంకా ఈజీగా అర్థమవుతది. సో, నేను ఈ వీడియోలో ఒక వర్బ్ తీసుకొని అది ఏ విధంగా పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్‌లో ఏ విధంగా చేంజ్ అవుతుందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్నిట్లో మీకు ప్రెజెంట్ టెన్స్ గురించి మనం మాట్లాడాము. సో, ఈ వీడియో మొత్తం చూడండి. మీకు తప్పకుండా అర్థమవుతుంది. సో, మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని వర్బ్స్ గురించి డిస్కస్ చేశాము. కొంచెం రివిజన్ చేపిస్తాను. వర్బ్స్‌ని 2 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి వీక్ వర్బ్, ఒకటి స్ట్రాంగ్ వర్బ్. వీక్ వర్బ్‌ని జర్మన్ భాషలో ష్వాహ్ వర్బెన్ అంటారు. ప్లీజ్ ఇది గుర్తుంచుకోండి. ష్వాహ్ వర్బెన్ అంటే ఏంటంటే ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతది. ఎగ్జాంపుల్ దావర్న్. ఇష్ దావెర, డు దావెర్స్ట్, ఎస్సి దావెర్ట్. సో, మీకు ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక ఫార్ములా ఒక వర్బ్‌లో ఎండింగ్ మారుతుంటది. సో, ఒక వీక్ వర్బ్‌లో ఎండింగ్‌లో ప్యాటర్న్ ఉంటది. చేంజ్ అయ్యేది. ఇప్పుడు స్లైడ్‌లో నంబర్ 2 స్ట్రాంగ్ వెర్బ్స్ అంటే స్టార్క వెర్బెన్. ఎగ్జాంపుల్ రాశాను సైన్ అంటే టు బి. సో, ఈ సైన్ వర్బ్ చూడండి ఇష్ బిన్, దు బిస్ట్, ఇస్ట్ అయింది. అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు. ఇవి స్ట్రాంగ్ వర్బ్స్ అన్నట్టు. ఇవి కొన్నే ఉంటాయి జర్మన్ భాషలో. ఇవి ఏ విధంగానైనా మీరు బై హార్ట్ నేర్చుకోవాలి. సో, ఇప్పటి వరకు మనము ప్రెజెంట్ టెన్సే నేర్చుకున్నాం. ఇక ముందు మనం పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా ఒకటేసారి నేర్చుకున్నాం అనుకోండి, మీకు లాంగ్వేజ్ చాలా ఈజీగా వస్తది. సో, ఇక్కడ నేను స్లైడ్‌లో కొంచెం రాశాను. నా రైటింగ్ బాలేదు అనుకోకండి. తర్వాత స్లైడ్స్‌లో ఇదే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాకపోతే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్ వీక్ వర్బ్ దావర్న్ అంటే టు లాస్ట్. దీన్ని మనం 3 ఫార్మ్స్‌లో నేర్చుకోవాలి. ఒకటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్. ఓకే. ప్రెజెంట్ టెన్స్ అయితే మీ అందరికీ తెలుసు. ఇష్ దావరా, దు దావర్స్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అది నెక్స్ట్ స్లైడ్‌లో వస్తది. పాస్ట్ టెన్స్ మనం ఎలా చేస్తామంటే జస్ట్ టీ యాడ్ చేయాలి ఈకి ముందు. అండర్లైన్ చేశాను చూడండి. ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దావెర్ట ఓకేనా. సో, ఆర్బైటెట్ట ఇట్లా టీ యాడ్ చేయాలి. మనం దాని గురించి మాట్లాడదాం. ఇవి ప్యాటర్న్ ఫాలో అవుతుంది. వీక్ వర్బ్స్లో ఈ విధంగా ఉంటుంది. సో, ఇప్పటి వరకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాం. పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకోబోతున్నాము. ఇది సింపుల్ అన్నిటికన్నా. కానీ ఎవరైతే ఇన్స్టిట్యూట్స్‌లో నేర్చుకుంటారో సరిగ్గా నేర్చుకోక ఊకే కన్‌ఫ్యూజ్ అవుతారు. వినండి. దావర్న్ ప్రెజెంట్ టెన్స్ ఎస్సి ఫార్మ్ ఏమైతది? దావెర్ట్ అయితది. బ్లూ కలర్ బాక్స్‌లో ఏశాను. ప్రెజెంట్ టెన్స్‌లో ఎస్సి దావెర్ట్ అయితది. సో, పర్ఫెక్ట్ టెన్స్ రాసినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ ఎస్సిలో దావర్ట్ ఉంటది కదా! అదే తీసుకొని ముంగట జీ యాడ్ చేయాలి అంతే. ఇదొక ఫార్ములా లాగా గుర్తుంచుకోండి. సో, ఈ పర్ఫెక్ట్ ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. జర్మన్ భాషలో 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఒకటి సైన్, హాబెన్, వెర్డెన్. నంబర్ 3 ఈ నంబర్ 3 ఉంది చూడండి వెర్డెన్. అది ఇప్పుడు డిస్కస్ చేయము. అది ఫ్యూచర్ టెన్స్‌లో వాడతాము. సో, ప్రస్తుతానికి మనం డిస్కస్ చేసేది నంబర్ 1, నంబర్ 2 ఓకే. ఫస్ట్ నంబర్ 1 సైన్. సైన్ అనేది దేనికి యూజ్ చేయాలంటే వర్బ్స్ ఆఫ్ మోషన్‌కి యూజ్ చేయాలి. నేను డ్రైవ్ చేస్తున్నాను, నేను పరిగెడుతున్నాను. సో, ఒక పాయింట్‌లో స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్‌లో ఎండ్ అయ్యేదాన్ని వెర్బ్స్ ఆఫ్ మోషన్ అంటారు. అలాంటి వాటికి సైన్ వర్బ్ యూజ్ చేయాలి. సో, పర్ఫెక్ట్‌లో సైన్ వర్బ్ యూజ్ చెయ్యనప్పుడు హాబెన్ వర్బ్ యూజ్ చేయాలి. అర్థమైందా? సో, ఏదైనా వర్బ్‌లో మోషన్ లేదనుకోండి, యాక్టివిటీ లేదనుకోండి, దాంట్లో మనం హాబెన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ దావర్న్. దావర్న్ అన్న దాంట్లో వర్బ్స్ ఆఫ్ మోషన్ కాదు. సో, అప్పుడు హాబెన్ యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు మీకు చెప్తాను. చాలా ఈజీ అయిపోతుంది మీకు అండర్స్టాండింగ్. సో, జర్మన్‌లో ఒక బేసిక్ రూల్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో,
పర్ఫెక్ట్ టెన్స్‌లో సైన్ లేదా హాబెన్ సెకండ్ పొజిషన్ ఆఫ్ ఎ సెంటెన్స్‌లో ఉండాలి. సో, మీకెప్పుడు జర్మన్ క్లాస్ బిగినింగ్ నుంచి చెప్తున్నాను. జర్మన్ భాషలో ఒక సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేస్తే సెకండ్ పొజిషన్‌లో ఎప్పుడు కూడా వర్బే ఉండాలి. ఒకవేళ మీరు ఒక సెంటెన్స్‌లో సెకండ్ పొజిషన్‌లో వర్బ్ రాయలేదనుకోండి, ఆ సెంటెన్స్ తప్పు. ఎగ్జామ్‌లో మార్క్స్ కట్ అయితాయి. ఓకే. సో, ఫస్ట్ రూల్ ఏంది? జర్మన్ సెంటెన్స్‌లో సెకండ్ పొజిషన్‌లో ఎప్పుడు వర్బ్ ఉంటది. కానీ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఒక సెంటెన్స్ మనం పర్ఫెక్ట్‌లో క్రియేట్ చేస్తే ఆ సెకండ్ పొజిషన్‌ల రెండే వర్బ్స్ రావచ్చు. అయితే సైన్ రావచ్చు, లేదంటే హాబెన్ రావచ్చు. అలా వచ్చినప్పుడు సెంటెన్స్‌లో చివరిగా ఉన్న వర్డ్ పర్ఫెక్ట్ కాంజుగేషన్ రాయాలి. సో, మీకిది అర్థం కాలేదు నాకు తెలుసు. అందుకే నెక్స్ట్ స్లైడ్‌లో పర్ఫెక్ట్ కాంజుగేషన్ అంటే ఏందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. స్క్రీన్ కొంచెం బ్లర్‌గా ఉంది. ప్లీజ్ కంప్లెయింట్ చేయకండి. నేను స్క్రీన్ షాట్స్ తీసి పక్కన పెట్టాను మీకు అర్థం కావాలని. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఐ యామ్ డూయింగ్. ఓకే. సో, ఇప్పుడు దావర్న్ అన్న వర్బ్ నేను తీసుకున్నాను. ప్రెజెంట్ టెన్స్‌లో చూడండి ఎలా మారుతుంది ప్యాటర్న్. కాంజుగేషన్ అంటారు దీన్ని. ఇష్ దావెర, డు దావెర్స్ట్, ఎస్సి దావెర్ట్, వియర్ దావెర్న్, ఇయర్ దావెర్ట్, సి దావెర్న్. సో, ఇదొక ప్యాటర్న్ ఫాలో అయింది. ఇది వీక్ వర్బ్ కాబట్టి. సో, ఇప్పుడు ప్రెటెరిటమ్ అంటే పాస్ట్ టెన్స్ రిటర్న్ ఫామ్‌లో యూజ్ చేస్తాం మనం ఇది. ఇది ప్యాటర్న్ చూడండి. ఇది మీరు గిట్లా ఎండింగ్ రెడ్ కలర్‌లో ఉన్నది మీరు నేర్చుకున్నారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్‌కి మీరు ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మ్యాథమెటికల్ ఫార్ములా లాగా జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ప్రెటెరిటమ్‌కి ఒక రూల్ ఉంది. పైన టిక్ పెట్టాను రెడ్ కలర్‌తోని. ఇష్ ఫార్మ్ అండ్ ఎస్సి ఫార్మ్ ఇవి 2 కూడా సేమ్ ఉంటాయి. ఇష్ దావెర్ట, ఎస్సి కూడా దావెర్ట. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్ ఎస్పెషల్లీ వీక్ వర్బ్స్‌లో ఇష్ ఫార్మ్ అండ్ ఎస్సి ఫార్మ్ సేమ్ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ ప్రెటెరిటమ్ కాంజుగేషన్ చదువుతాను. ఇష్ దావెర్ట, డు దావెర్టెస్ట్, ఎస్సి దావెర్ట, వియర్ దావెర్టెన్, ఇయర్ దావెర్టెట్, సి దావెర్టెన్. సో, పర్ఫెక్ట్ అర్థం కావాలంటే మీకు చెప్పాను ఒక రూల్. ప్రెజెంట్ టెన్స్‌లో సర్కిల్ చేశాను చూడండి బ్లూ కలర్‌తోని. ఎస్సిలో దావెర్ట్ ఉంటది. ఆ ఎస్సి ఫామ్‌లో ఉన్న దావర్ట్‌కి ముందు యాడ్ చేయాలి అంతే. యాడ్ చేసి పర్ఫెక్ట్‌లో రైట్ సైడ్ రెడ్ సర్కిల్ ఏశాను. సెంటెన్స్ ఎండింగ్‌లో గెదావెర్ట్ అన్నిటికి కూడా గెదావర్టే ఉంది. ఇష్‌లో, దూలో అర్థమైందా? సో, అది ఫిక్స్డ్ ఉంటది. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. సో, ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్న ఎస్సి ఫామ్‌ని తీసుకొని ముంగట యాడ్ చేయాలి. అప్పుడు అది గెదావెర్ట్ అయితది. ప్రతి ఒక్క కాంజుగేషన్‌కి గెదావెర్ట్ ఎండింగ్‌లో ఉంటది. ఓకే. కానీ వర్బ్ కాంజుగేషన్ ఎక్కడ ఎండ్ అవుతదంటే సెకండ్ ప్లేస్‌లో ఎండ్ అవుతది. సో, ఇప్పుడు ఈ రెడ్ సర్కిల్‌లో చూడండి సెంటెన్స్ ఇష్ హాబ్ గెదావెర్ట్, డు హస్ట్ గెదావెర్ట్, ఎస్సి హట్ గెదావెర్ట్, వియర్ హాబెన్ గెదావెర్ట్, ఇయర్ హప్ట్ గెదావెర్ట్, సి హాబెన్ గెదావెర్ట్. అర్థమైందా? సో, ఈ సెంటెన్స్‌లో 2 వర్బ్స్ ఉన్నాయి. సో, హెల్పింగ్ వర్బ్ ఏంటిది? హాబెన్. అది ఎప్పుడు సెకండ్ పొజిషన్‌లోనే ఉంటది. అండ్ పర్ఫెక్ట్ కాంజుగేషన్ గెదావర్ట్ అని ఏదైతే ఉందో అది సెంటెన్స్ ఎండింగ్‌లోకెళ్ళింది. సో, ఈ విధంగా పర్ఫెక్ట్‌ని ఫ్రేమ్ చేయాలన్నట్టు. సో, ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైందా? కాలేదా? ఎలా తెలుసుకోవాలంటే నేను ఒక క్వెషన్ అడుగుతా. పర్ఫెక్ట్‌లో ఇక్కడ మనం హాబెన్ ఎందుకు యూజ్ చేసినాం? సైన్ ఎందుకు యూజ్ చేయలేదు? దీనికి ఆన్సర్ మీకొస్తే మీకు అర్థమైనట్టు. ఆన్సర్ మీకు తెలియదనుకో అర్థం కాలేదు. సో, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జర్మన్ భాషలో వర్బ్స్ ఆఫ్ మోషన్ అని ఉంటది. అంటే ఒక ప్లేస్‌లో స్టార్ట్ అయ్యి ఇంకో ప్లేస్‌లో ఎండ్ అయితే అప్పుడు సైన్ వర్బ్ యూజ్ చేయాల. ఎస్ఈఐఎన్. కానీ ఇక్కడ దావర్న్ అన్నది వర్బ్స్ ఆఫ్ మోషన్ కాదు. అందుకే హాబెన్ యూజ్ చేసినాం. అండ్ ఈ హాబెన్ అన్నది సెంటెన్స్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి హాబెన్నే మనం కాంజుగేషన్ చెయ్యాలి. పర్ఫెక్ట్ టెన్స్‌లో ఎండింగ్‌లో యాడ్ చేసి ఎస్సి ఫార్మ్ దావర్ట్ కదా! గెదావర్ట్ అయింది. అన్నిటికి సేమ్ ఉంది చూడండి. సో, ఈ విధంగా పర్ఫెక్ట్ మనం ఫ్రేమ్ చేస్తామన్నట్టు సెంటెన్స్. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఒక స్ట్రాంగ్ వర్బ్ తీసుకొని అంటే సైన్ వర్బ్ తీసుకొని అది ఏ విధంగా చేంజ్ అవుతుందో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
సో మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక వర్బ్స్ ఆఫ్ మోషన్ తీసుకొని సెకండ్ పొజిషన్‌లో సైన్ వర్బ్ యూజ్ చేస్తే ఏ విధంగా పర్ఫెక్ట్ సెంటెన్స్ మనం క్రియేట్ చేస్తామో ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకోండి. మీకు పర్ఫెక్ట్ టెన్స్ కరెక్ట్ నేర్చుకుంటారన్నట్టు. సో మీకు ఎగ్జామ్‌లో చాలా యూజ్ అయితది. ఏ విధంగా అంటే కొన్నిసార్లు ఒక సెంటెన్స్ ఎగ్జామ్‌లో ఇచ్చి ఆ సెంటెన్స్‌ని పాస్ట్ టెన్స్‌లో గానీ, పర్ఫెక్ట్ టెన్స్‌లో గానీ రాయమంటారు. సో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఆ వర్బ్స్ ఆఫ్ మోషనా కాదా ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ టెన్స్ రాయాలి. ప్రెటరేటివ్ అయితే చాలా ఈజీ. టీ యాడ్ చేయాలి. అదొక ప్యాటర్న్ ఫాలో అవుతది. సో అది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. మీకు ఒక వర్బ్స్ ఆఫ్ మోషన్ తీసుకొని పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నేను అనుకుంటున్నాను మీ జర్మన్ ఎస్పెషల్లీ గ్రామరు మంచిగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామర్ వస్తేనే మీరు సెంటెన్స్ పర్ఫెక్ట్‌గా క్రియేట్ చేయగలరు, మాట్లాడగలరు, రాయగలరు. సో జర్మన్ భాష అంటే ఉట్టిగా మాట్లాడడం కాదు. సెంటెన్స్ కరెక్ట్ ఫ్రేమ్ చేసినామా అన్నది ఇంపార్టెంట్. సో మీకు హోంవర్క్ ఏంటంటే ప్రెటరేటివ్‌లో ఇష్ ఫార్మ్ అండ్ ఎర్ఎస్‌సి ఫార్మ్ దావెర్న్ అన్న వర్బ్‌కి ఏముంటది? ఇది రాయండి. దాన్ని బట్టి నాకు అర్థమైపోతది మీకెంత అర్థమైందో.